ఎంఆర్ అవకతవకల కేసులో అభియోగ పత్రం దాఖలకు సిబిఐ సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే రూపొందిన చిత్తు ప్రతికి ఆధారాల ప్రతుల్ని జతపరిచే పని సాగుతోంది. ఫిబ్రవరి 1లోగా ఛార్జ్షీట్ను కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో కీలక నిందితుడైన ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యను 2-3 రోజుల్లో అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది. కొత్త వాణిజ్య నమూనా పేరిట రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థను నిలువునా ముంచిన ఎంఆర్ అవకతవకల కేసులో అభియోగ పత్రానికి సీబీఐ తుదిరూపనిస్తోంది. గత ఏడాది ఆగస్టు 17న నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను అనుసరించి అభియోగాలు మోపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఓ చిత్తు ప్రతిని రూపొందించి దానికి ఆధారాల్ని జత చేసే పనిలో దర్యాప్తు అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఏపీఐఏసీకి దక్కాల్సిన 26% వాటాకు ఎగనామం పెట్టిన ఎంఆర్తో పాటు పనిచేసిన సంస్థకే నష్టం వచ్చేట్టు వ్యవహరించిన ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యపైన సీబీఐ తీవ్రమైన అభియోగాలు మోపనుంది. ఈ మేరకు రిజిస్టర్డ్ క్రైమ్ నంబర్ 35A ప్రకారం నమోదు చేసిన కేసులో మొదటి నిందితుడిగా ఆచార్యను, ఇతర నిందితులుగా ఎంఆర్ ప్రాపర్టీస్, ఎంఆర్ హిల్స్ టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంఆర్ ఎంజీఎఫ్, స్టైలిష్ హోమ్ సంస్థలను పేర్కొన్నారు. అలాగే గుర్తు తెలియని ప్రభుత్వ అధికారులు, వ్యక్తులను కూడా సీబీఐ నిందితులుగా చేర్చింది. వీరి స్థానంలో స్టైలిష్ హోమ్ ఎండీ కోనేరు ప్రసాద్ను గతేడాది నవంబర్ 4న అరెస్టు చేసింది. మరో నిందితుడు తుమ్మల రంగారావు వాంగ్మూలం మేరకు ఈ నెల 24న జగన్ సన్నిహితుడు సునీల్ రెడ్డిని కూడా అరెస్టు చేసింది. వీరిద్దరిని 6-7 నిందితులుగా చేర్చారు. మరోవైపు రంగారావును అప్రూవర్గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఆయన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసినట్టు సమాచారం. ఈ కేసులో కీలక నిందితుడు బీపీ ఆచార్యను అరెస్టు చేసేందుకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉన్నట్టు తెలుస్తోంది. ఒప్పందం ప్రకారం అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్, 300 గదులతో విలాసవంతమైన 5 నక్షత్రాల హోటల్, గోల్ఫ్ కోర్స్, విల్లాల నిర్మాణానికి ఎంఆర్ సంస్థ 535 ఎకరాలు దక్కించుకుంది. అయితే ఏపీఐఏసీని మోసం చేసి విల్లా ప్లాట్ల అమ్మకాల ద్వారా 4,500 కోట్ల ప్రజాధనం కోల్పోయిందంటూ విజిలెన్స్ విభాగం నివేదిక ఇచ్చింది. దీని కూడా ఓ సాక్ష్యంగా సీబీఐ పొందుపరుస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎంఆర్ విల్లాలు కొనుగోలు చేసిన సినీ, రాజకీయ ప్రముఖుల వాంగ్మూలాలను కూడా సాక్ష్యాలుగా పేర్కొంటోంది. సినీ నటుడు రామ్ చరణ్ తేజ, మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్, కృష్ణ కుమార్తె మంజులతో పాటు పీసీసీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్, మంత్రి గీతారెడ్డి, గల్లా అరుణకుమారి కోడలు పద్మావతి తదితరుల సాక్ష్యాల్ని జతపరుస్తున్నారు. మొత్తం 134 విల్లాల్లో 100 మంది వ్యక్తులు, 34 సంస్థల నుంచి వీటిని సేకరించారు.